హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసింది మైరా మీడియా. నేను మీ చందు. ఇక అసలు విషయం ఏంటి అని అంటే, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి జంపింగ్ల కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి. ఈరోజు ఈ పార్టీలో ఉన్న వ్యక్తి తర్వాత రోజు అదే పార్టీలో ఉంటాడనే నమ్మకం అయితే ఎవరికీ లేదు. ఇక ఆయా ముఖ్య నేతలు, రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, వాళ్ళకి పోటీగా ఆపోజిట్ పార్టీ ఎవరిని బరిలోకి దింపుతుంది, ఇదే అందరిలోనూ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక అసలు విషయానికి వస్తే, మన ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ గారికి ఈసారి వైసీపీ నుంచి గట్టి పోటీ ఉండబోతుంది. బాబు గారి ఆదేశాల మేరకు మంత్రి గంటా గారు విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేయబోతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ఒక సరైన అభ్యర్థిని గంటా శ్రీనివాసరావు గారికి పోటీగా వైసీపీ బరిలోకి దింపనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణ రాజు శ్రీనివాస్ గారిని వైసీపీలో జాయిన్ చేసుకుని గంటాకి పోటీగా దింపాలని బలమైన ఆలోచనలో ఉన్నారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, ఆల్మోస్ట్ ఇదే ఓకే అయిపోయినట్టు సమాచారం కూడా వస్తుంది. ద్రోణం గారు 2019 కాంగ్రెస్ తరపున ఘనమైన విజయం సాధించారు. 5796 ఓట్ల మెజారిటీతో ఆయన అక్కడ గెలిచారు. ఆ తర్వాత ప్రస్తుతానికి ఆయన ఏపీ పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వైసీపీ పార్టీలో ఆయన జాయిన్ చేసుకోవటం, గంటా గారికి పోటీగా నిలవటం ప్రస్తుతానికి అక్కడ హాట్ టాపిక్గా మారింది. గంటాకి పోటీగా దిగేందుకు ఈయన కూడా ఓకే అన్నట్టు సమాచారం అయితే ఉంది. సో మొత్తంగా చూసుకుంటే ఈసారి విశాఖ వెస్ట్లో వైసీపీకి కానివ్వండి, టీడీపీకి కానివ్వండి గట్టి పోటీ ఉండబోతుందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ గెలుపులో అటు గంటా శ్రీనివాస్ గారు మళ్ళీ విజయం సాధిస్తారా, లేకపోతే గంటా శ్రీనివాసరావు గారిని ఓడించి 2019 కంటే ఎక్కువ మెజారిటీని ద్రోణం గారు తెచ్చుకుంటారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. మరి మీరేమంటారు అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్ కోసం మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ.